ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే మన హాస్య కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఒక్కగానొక్క కూతురు శ్రీమతి గాయత్రి గారు తన 38 ఏళ్ల వయసులోనే తనువు చాలించారు. నిన్న గాయత్రి గారికి అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఏఐజీ హాస్పిటల్ కి తరలించారు. అయితే ఆమె చికిత్స పొందుతూ ఇవాళ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో సినీ రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరుగా నటుడు రాజేంద్ర ప్రసాద్ గారికి సంతాపం తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు అకాల మరణాన్ని ఉద్దేశిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ట్వీట్స్ పెట్టారు. నిజానికి నటుడు రాజేంద్ర ప్రసాద్ గారికి తన కూతురంటే ఎంత ఇష్టమో ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇటీవల రాజేంద్ర ప్రసాద్ గారు తన కూతురునే బాలనటిగా ఇండస్ట్రీలోకి ప్రవేశపెట్టారు. అలా గాయత్రి గారి కూతురైన సాయి తేజస్విని కూడా రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన మహానటి అనే మూవీలో చిన్నప్పటి సావిత్రిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా ఎంతో అన్యోన్యంగా ఉండే తండ్రి కూతుర్ల మధ్య కూడా ఒకానొక సమయంలో పెద్ద పెద్ద గొడవలే జరిగాయి. నిజానికి రాజేంద్ర ప్రసాద్ గారు తన కూతురు గాయత్రికి ఓ స్టార్ నటునిచ్చి వివాహం చేద్దామని ఆశపడ్డారు. కానీ గాయత్రి ఏమో మరో వ్యక్తిని ప్రేమించి అతన్నే ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఆమె పెళ్లిని అంగీకరించని రాజేంద్ర ప్రసాద్ కు దగ్గరగా జీవించడం ఇష్టం లేక గాయత్రి తన తండ్రిని, ఆమె ఇంటిని విడిచి కొన్నేళ్లు దూరంగా జీవించాల్సి వచ్చింది. అయితే రాజేంద్ర ప్రసాద్ గారికి బేవార్స్ అనే చిత్రంలో తల్లి తల్లి నా చిట్టి తల్లి అనే పాట విన్నాక కూతురు యొక్క విలువ తెలిసి ఆమెను ఆయనే స్వయంగా పిలిచి తన మనసు మాట మార్చిన పాటని వినిపించి ఆమెను అలాగే తన అల్లుణ్ణి దగ్గరికి తీసుకున్నారు. ఇక రాజేంద్ర ప్రసాద్ కుటుంబ విషయాలకి వస్తే ఈ నటుడు సినీ ఇండస్ట్రీకి చెందిన నటి రమాప్రభ దత్తపుత్రిక అయిన విజయ్ చాముండేశ్వరిని వివాహం చేసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ కు కూతురుతో పాటు ఓ కొడుకు కూడా ఉన్నారు. అతని పేరొచ్చేసి బాలాజీ. రాజేంద్ర ప్రసాద్ గారికి నందమూరి తారక రామారావు గారి చిత్రమైన తాతమ్మ కళ షూటింగ్ చేస్తున్నప్పుడు నటుడు కావాలనే కోరిక కలిగింది. దీంతో చేస్తున్న ఉద్యోగం మానేసి రజనీకాంత్ మరియు చిరంజీవి శిక్షణ పొందుతున్న మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ హీరో కాకముందు అనేక తెలుగు, తమిళ చిత్రాలలో సపోర్టింగ్ రోల్స్ లో కనిపించారు. తర్వాత ప్రేమించు పెళ్లాడు అనే చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఈయనకు దర్శకుడు వంశీ తెరకెక్కించిన లేడీస్ టైలర్ చిత్రం పెద్ద బ్రేక్ ఇచ్చింది. నటుడు రాజేంద్ర ప్రసాద్ గారికి 68 ఏళ్లు వచ్చేసరికి ఇప్పటికీ కూడా అడపాదడపా తెలుగు చిత్రాల్లో మంచి మంచి వేషాలు వేస్తూ తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉన్నారు. ఆయన రీసెంట్ గా నటించిన మూవీస్ వచ్చేసి కల్కి, వాల్తేరు వీరయ్య, సరిలేరు నీకెవ్వరు, నాన్నకు ప్రేమతో, అల వైకుంఠపురములో, F2 అండ్ F3 వంటి మూవీస్ కమర్షియల్ గా మంచి సక్సెస్ అయ్యాయి. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.